నమ్మిన వాళ్లకు అప్పు ఇవ్వడం తప్పు కాదు, కానీ డబ్బు ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు నమ్మకమే కాదు రిటర్న్ ప్రూఫ్ కూడా అవసరం. అందుకు ప్రామిసరీ నోట్ కంపల్సరీ. ప్రామిసరీ నోట్ అంటే నేను ఇంత డబ్బు తీసుకున్నాను, ఈ తేదీలో తిరిగి ఇస్తానని రాసి సంతకం చేసి ఇచ్చే చట్టపరమైన పత్రం. ఇందులో ఎవరిస్తున్నారు, ఎవరు తీసుకుంటున్నారు, ఎప్పుడు తిరిగిస్తారు అన్ని క్లియర్ గా ఉండాలి. ఫ్రెండ్స్, రిలేటివ్స్ అయినా సరే పెద్ద మొత్తం అయితే నోట్ తప్పనిసరి రాయించుకోండి. ఇది అనుమానం కాదు, రక్షణ. ఇది చిన్న కాగితమే, కానీ మీ కష్టార్జితాన్ని కాపాడే పెద్ద గోడ. డబ్బిచ్చే ముందు నోరు కాదు, నోటు మాట్లాడాలి. నోటు రాసుకునే ముందు ఈ 5 విషయాలు చెక్ చేసుకోండి. 1. అప్పు తీసుకునే వ్యక్తి తన సొంత చేతిరాతతోనే నోటు రాయాలి. 2. అప్పు ఎందుకు తీసుకుంటున్నాడో స్పష్టంగా రాయాలి, లేదంటే తర్వాత ఎవ్వరు బాధ్యత తీసుకోరు. 3. ₹1 స్టాంప్ పేపర్ పై అడ్డంగా సంతకం చేయించుకోండి. స్టాంప్ లేకపోతే నోటుకు విలువ లేదు. 4. ఇద్దరు సాక్షులు తప్పనిసరి. సాక్షుల సంతకం లేకపోతే ఆ నోట్ కోర్టులో చెల్లదు. 5. ఆ నోట్ వాల్యూ 3 ఏళ్లు మాత్రమే. 3 ఏళ్ల లోపు మీరు డబ్బు వసూలు చేసుకోండి, లేదా నోట్ రీనివల్ చేసుకోండి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండడం అంటే డబ్బునే కాదు, మీ సంబంధాన్ని కూడా కాపాడుకోవడం.